క్రిందటిసారి జరిగినటువంటి లోపం ఈ దఫా కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్తగా తీసుకుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే పర్యవేక్షిస్తుంది. డయాఫ్రమ్ వాల్ నిర్మించింది, దాంతోపాటుగా ఆ బెజ్జాలు పెట్టింది. ఆ బెజ్జాల వాటి డయాఫ్రమ్ వాల్ మీద వచ్చి అది కొట్టుకుపోవడం, దాంట్లో రాజకీయం చేసుకోవడం. దాన్ని కాపాడలేకపోయారు అంటే వరదలు వస్తున్నప్పుడు ఏం కాపాడుకొస్తారు, వచ్చిన వెంటనే కూలిపోయినటువంటి పరిస్థితి. అది అంతకుముందు జరిగినటువంటి ఇంపాక్ట్ వలన అయింది. అదే సందర్భంలో ఇప్పుడు డయాఫ్రమ్ వాల్ ఈ దఫా కూడా మళ్ళీ పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, చంద్రబాబు ప్రభుత్వం. అందుకని ఒక ఫిట్టింగ్ పెట్టింది కేంద్రం అన్నటువంటి పాయింట్ని సాక్షి హైలైట్ చేసింది. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జలసంఘం తేల్చెప్పింది. తాము ఆమోదించిన విధానం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తున్నారా లేదా అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పోలవరం ప్రాజెక్టు అథారిటీదేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పీపీఆర్కి బుధవారం సిడబ్ల్యూసీ డైరెక్టర్ రాకేష్ బొతేజా లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ గ్యాప్ 2లో దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కి 6 మీటర్ల ఎగువన 1.5 మీటర్ల మందం 1396 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రమ్ వాల్ డిజైన్ నిర్మించే విధానం మీద డిసెంబర్ 26న సిడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు సిఈ నివేదిక ఇచ్చారు. దీని మీద అంతర్జాతీయ నిపుణుల కమిటీతో సిడబ్ల్యూసీ డిజైన్స్ సిఈ విజయశరణ్ ఈ నెల 9న ఒకసారి, 15న రెండోసారి, 17న మూడోసారి సమీక్షించారు. ఈ సమీక్షలో వెల్లడైన అంశాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్ నిర్మించే విధానం లోపాలు ఎత్తి చూపుతూ వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారని వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పోలవరం సిఈని ఆదేశించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణాలు వినియోగించే T16 కాంక్రీటు మిశ్రమం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం బలంగా దృఢంగా సీపేజీని సమర్థవంతంగా అడ్డుకుంటుందా లేదా అన్నది నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు నివేదికలో పేర్కొనాలి. ప్లానిటేక్ కాంక్రీట్ నాణ్యత నిర్ధారించడానికి 3 అంచెల నాణ్యత నియంత్రణ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనే అంశం మీద నివేదిక ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం కోసం ట్రెంచ్ కట్టర్ గ్రాబర్లతో భూమిని తవ్వుతూ ఖాళీ ప్రదేశంలోకి టెంటనైట్ మిశ్రమాన్ని నింపుతూ రాతి పొర తగిలే వరకు ప్యానల్ని దించుతూ పోతారు. రాతి పొర తగిలాక కఠిన శిల హార్డ్ రాక్లోకి ఎగువన మొన నుంచి ఏకీకృత రీతిలో 2 మీటర్ల లోతు వరకు ప్యానల్ని దించాలి. ఆ తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా 12 గంటల్లోగా ప్లాస్టిక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పోయాలి. కఠిన శిల పర్మియబిలిటీ సీపేజీపై పరీక్షలు నిర్వహించాలి. పరిమితి కంటే ఎక్కువ సీపేజీ ఉన్నట్టు ఆ పరీక్షలు వెల్లడైతే దాన్ని అరికట్టడానికి గ్రౌటింగ్ అధిక ఒత్తిడితో సిమెంట్ని రాతి పొరలోకి పంపడం చేసే విధానాన్ని ఖరారు చేయాలి. డయాఫ్రమ్ నిర్మాణంలో ఒక ప్యానల్కు మరో ప్యానల్కి మధ్య జాయింట్లు సక్రమంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలి. పాత డయాఫ్రమ్ వాల్ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాంటెక్ కాంక్రీట్ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం భ్రమణానికి గురవడం వల్ల డయాఫ్రమ్ వాల్ మందం 0.3% అంటే 4.5 సెంటీమీటర్లు తగ్గింది. ఇప్పుడు నిర్మిస్తున్న డయాఫ్రమ్ వాల్ మందం 0.5 నుంచి అంటే 7.5 సెంటీమీటర్లు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. అప్పటికి ఇప్పటికీ మందం తగ్గడానికి కారణాలు ఏంటన్నది సవివరంగా నివేదిక ఇవ్వాలి. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యాక ప్రధాన డ్యామ్ నిర్మాణ సమయంలో ఎగువ భాగం కొంత తొలగిస్తారు. అలా తొలగించే సమయంలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారని నివేదికలో స్పష్టం చేయాలి. ప్రాజెక్టు పనులను రోజువారీ నెలవారీ సమీక్షిస్తూ నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నారు లేదా అన్నది పీపీఏ నివేదిక ఇవ్వాలి అన్నటువంటి దాన్ని హైలైట్ చేసింది. ఇప్పుడు అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇక్కడేమో డిజైన్ చేసేది కేంద్రమే, అలాగే అమలు చేయించేది కేంద్రమే. తేడా వస్తే రాష్ట్రాన్ని బాధ్యుల్ని చేస్తున్నారు.